ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. పలికిడిది భాగవతమట పలికించెడివాడు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికద వేరుండుగాధ పలుకగనేలా. కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. జై శ్రీరామ్. ప్రియ మిత్రులారా, కార్తీక మాసం వాళ్ళ ఆదివారం, విశేషించి ఏకాదశి మన కొండాపూర్ రామాలయంలో విశేషంగా భక్తులంతా కూడా భారీ సంఖ్యలో తరలి వచ్చారు. మరోవైపున ఇవాళ ఏకాదశి కావడం చేత సత్యనారాయణ వ్రతం కూడా బాగా జరుగుతూ ఉన్నాయి. వారందరికీ కూడా భగవంతుడు క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించాలి అని కోరుకుంటూ మన సీనియర్ సిటిజన్స్ మిత్రమండలితోటి మనం రోజు జరుపుకుంటున్నటువంటి భాగవత కాలక్షేపానికి మనం వెళదాం. ధర్మరాజు గారు చక్కగా రాజసూయ యాగాన్ని పూర్తి చేశారు. మనందరికీ తెలిసిన విషయమే. యజ్ఞం పూర్తయిన తర్వాత అవభృత స్నానం అంటే చేస్తారు. అంటే దాన్ని మనం చక్రతీర్థం అంటారు, చక్రవారి అంటారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో కూడా 9వ రోజు నాడు బ్రహ్మోత్సవం పూర్తయిన తర్వాత దేవస్థానం యజమానులు, ట్రస్ట్ బోర్డు వారు, ఈ అధికారులంతా కూడా చక్రతాళ్ళ వారిని ముందుంచుకొని అవభృత స్నానం చేస్తారు. దాన్ని చక్రతీర్థం, చక్రవారిని అంటుంటారు. ఆ రకంగా ధర్మరాజు గారు శంఖ, భేరి, మృదంగాది నానాధ్వనులు వినిపిస్తూ నింగి శబ్దం మోగిస్తూ ఉంటే వందిమాగదులంతా కూడా విశేషంగా పొగుడుతూ ఉంటే వేణు, వీణ, రవాల అనుకూలంగా నాట్యకథలు నృత్యం చేస్తూ ఉంటే ధ్వజ పతాకాలతో రథాలని, రుగ్రాలని, ఏనుగులు అధిరోహించి ధర్మరాజు గారి పుత్రులు, సోదరులు, మిత్రులు, పురోహితులు, పౌరజానపదులు హార, కేయూర, కిరీటాది భూషణాలను చక్కగా అలంకరించుకొని ముందు ధర్మరాజు గారు ముందు వెళుతూ ఉంటే వారిని అనుసరించారు. అంతేకాకుండా వాళ్ళతో పాటు సుజయ, కాంభోజ, కురుకేగయ, కోసల రాజులు చతురంగ బలాలతో వెంట వస్తూ ఉంటే ఋత్వికులు, సదస్సులు వేదపారాయణం చేస్తూ ఉంటే ముందు నడుస్తూ ఉన్నారు. సువర్ణమయమైనటువంటి దివ్యమణిహారాలు దేదీప్యమానంగా కంఠంలో ప్రకాశిస్తూ ఉండగా ఎంతో వేగంగా పోయేటటువంటి గుర్రాల మీద పుష్పరథాన్ని భార్యాసమేతంగా అధిరోహించాడు మహానుభావుడైనటువంటి ధర్మరాజు గారు. ఆ రకంగా ప్రయాణం సాగించారు. అలా నడుచుకుంటూ వెళుతున్నారు. మరో పక్క వేశ్యాంగనుడు చిరునవ్వులు చిందే ముఖార విందాల మీద చిందరవందంగా తమ్మిదల వంటి ముంగులు పడుతూ ఉంటే చిమ్మన గోవులతో పరిమళభరితమైనటువంటి పన్నీరు తెరులు పక్కన వారి మీద తల్లుతూ ఉంటే ఆ రకంగా నర్మ గర్భ సంభాషణలు గావిస్తూ చిరునవ్వులను చిందిస్తూ ప్రయాణం సాగించారు. ఇలా మహాసామ్రాజ్య వైభవంతో ధర్మరాజు గారు గంగానదికి వెళ్ళి అక్కడ తన భార్యతో కూడా శాస్త్రోక్తంగా అవభృత స్నానం చేశాడు. ఆ సమయంలో దేవదందువులు మోగినాయట, పూలవాన కురిసిందట. మునులు, దేవతలు, పితృదేవతలు, బ్రాహ్మణులంతా కూడా ఎంతో సంతోషించారట. మానవులు ఎంత పాపాత్మరైనా ఏ స్నానమైతే చేస్తే సమస్త పాపాల నుంచి విముక్తులవుతారో అలాంటి స్నానం అవభృత స్నానము అంటారు. అందువల్లే మనం తిరుమలలో బ్రహ్మోత్సవానంతరం అవభృత స్నానం నాడు, చక్రతీర్థం నాడు అనేక వేల మంది, 20 లక్షల భక్తులంతా కూడా శ్రీవారి పుష్కరుని చుట్టూ చేరి ఎప్పుడు చక్రతాళ్ళ వారిని ఆ స్నానం అభిషేకం ఆ పుష్కరంలో ముంచుతారో చూస్తూ మునిగిన క్షణాన అందరూ కూడా దూకేసేస్తారు. అంతటి విశేషమైనటువంటి పవిత్రమైనటువంటిది అవభృత స్నానం. మన కొండాపూర్లో కూడా కొత్తగా పుష్కరిణి నిర్మిస్తూ ఉన్నారు. ఇంతకుముందు పుష్కరిణి పక్కకు జరిపి వేరొక పుష్కరిణి నిర్మిస్తూ ఉన్నారు. రామలీల పుష్కరిణి అని పేరు పెట్టాం. మనం కూడా స్నానాలు చేస్తూ ఉంటాం శ్రీరామనవమి ఉత్సవాలు అయిపోయిన తర్వాత. అప్పుడు ధర్మరాజు గారు స్నానం అయిపోయిన తర్వాత
పరిమళభరితమైనటువంటి పూలమాలను ధరించాడు, రత్నాభరణాలను ధరించాడు, అలంకరించుకున్నాడు, అత్యంత వైభవంగా ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ధర్మరాజు గారు తిరిగి తన యథాస్థానానికి, తన యొక్క రాజధాని నగరానికి వచ్చాడు. సూర్య తేజస్వి, నిర్మల యశస్వి అయినటువంటి ధర్మరాజు యజ్ఞం చేయించినటువంటి వాళ్ళని, యజ్ఞ కార్యాన్ని పర్యవేక్షించినటువంటి వారిని, బ్రాహ్మణులను, బంధుమిత్రులను, రాజులను పూజించి యథాయోగ్యంగా వాళ్ళందరికీ ఏవే వస్త్రాలు ఇవ్వాలో, ఏ రకమైన పట్టు వస్త్రాలు ఇవ్వాలో, రత్న ఖచ్చితాలైనటువంటి సువర్ణభూషణాలను ఇవ్వాలను, సంభావన దక్షిణలు ఇవ్వాలని కూడా యథోక్తంగా శాస్త్రానుష్ఠితంగా చేశాడు మహానుభావుడు. ఆ రకంగా ఇంద్రప్రస్థ నగరంలో ఉండే సమస్త ప్రజలు కూడా ఎన్నో విలువైనటువంటి రత్నమయ భూషణాలని, గంధమాల్యాదులని కూడా ధరించి నారాయణ పరాయణులై ఆనందంగా ఉన్నారు అని చెప్పాడు. రాజసూయాగానికి వచ్చినట్టు దేవతలు, మునులు, బ్రాహ్మణోత్సవం అందరూ కూడా యథాయజ్ఞం సత్కరించబడిన తర్వాత వాళ్ళ నెలవలకు వాళ్ళు బయలుదేరి వెళ్ళారు. ఈ యాగవైభవాన్ని పోగొడుతూ యజ్ఞానికి వచ్చినంతా కూడా 10 సార్లు చెప్పుకుంటూ ఎంత బాగా జరిగింది యజ్ఞం, ఎంత గొప్పది అనుకుంటూ ఉన్న సందర్భంలో ధర్మరాజు కృష్ణుడిని ప్రార్థించాడు, బావా కొన్నాళ్ళు ఇక్కడ ఉండరాదా, అప్పుడే వెళ్ళడం ఎందుకయ్యా అని. కృష్ణుడిని పంపించాలి అంటే ధర్మరాజు గారికి ఇష్టం లేదు. ఇంకా కొన్నాళ్ల పాటు ఇక్కడే ఉండి మాకు ఆనందం కలిగించరాదా అని ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన మన్నించాడు కృష్ణుడు. యాదవులందరినీ కూడా కుశస్థలికి పంపించాడు. తాను మాత్రం కొంత పరివారంతో ధర్మరాజు గారికి ప్రియంగా ఉండటం కోసంగా ఆ ఇంద్రప్రస్థ నగరంలోనే వేయించేసి ఉన్నాడు అని సుఖయోగి పరీక్షిత్ మహారాజుతో చెప్తున్నాడు. జనవర పాండుభూపతనుజాతుడు దుస్తరమవు, జనవర పాండుభూపతనుజాతుడు దుస్తరమవు, మనోరథాబ్దిని సరసీరుహాక్షుడను తెప్పకతంబునదాటి భూరి శోభరయుతుడై మనోరుజి భావి బుధాత్మకుడై వెలింగే అను వందర్హనాభు దాసజన పర్యులకన్ గలవే యసాధ్యముల్. కృష్ణభక్తుడైన ధర్మరాజు రాజసూయం చేయాలనే మనోరథ రూపమైనటువంటి మహాసముద్రాన్ని కృష్ణుడనేటటువంటి ఓడ ద్వారా దాటి మానసికమైనటువంటి యొక్క బెంగ నుంచి దూరమైపోయి గొప్ప ఐశ్వర్యంతో, సంతోషంతో ప్రకాశించాడు ధర్మరాజు గారు. రాజా, శ్రీకృష్ణుని భక్తులకు అసాధ్యమైనటువంటి ఏముందయ్యా అని భగవద్గీతలో మాట చెప్తారు. భగవంతుడు నమ్ముకున్నటువంటి వాడు ఎప్పుడు నష్టపోవడం, నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడైన వాడు ఎప్పుడు కూడా నశించిపోయేది లేదు, వాడు ఎప్పుడు నష్టపోడు, వాడు నమ్మి చెడిపోయిన వాడు లేడు, నమ్మక పాడైపోయిన వాడు ఉన్నాడేమో కానీ అని చెబుతూ ఆ వనరుహనాభుడు కృష్ణ పరమాత్మ దాసజనుల వర్యులకు కలవే అసాధ్యములు. వాళ్ళు అసాధ్యమైనవంటే ఏముంటాయి కనుక భగవంతుడు నమ్ముకొని భగవంతుడి విశ్వాసం ఉంచి వాడైనా సరసవని నమ్మిన శరణాగతి చేసినటువంటి శరణార్థులకు భగవంతుడు తప్ప ఎవరు ఉంటారు మరో దిక్కు. అలాంటి వాళ్ళకి అసాధ్యమైనంటూ ఏమీ లేదు. అయితే క్లేశాలు వస్తూ ఉంటాయి. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అని కొన్ని క్లేశాలు వస్తుంటాయి. దేహధర్మాన్ని బట్టి అవన్నీ కూడా అనుభవించవలసిందే. కానీ అది అనుభవించేటటువంటి వేళ భగవంతుడు మనలో చేరి ఆ క్లేశాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తాడు. అందుకే సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. దిగురు ప్రభావనైన నీ సమధర్మాలన్నీ కూడా అట్లా పక్కబెట్టి నన్ను ఈ శరణు కోరు, అవన్నీ నేను చూసుకుంటా. ఐ విల్ లుక్ ఆఫ్టర్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్, డోంట్ వరీ, బట్ ట్రస్ట్ అండ్ ఎంట్రస్ట్ మీ అని చెప్పి భగవద్గీత చెబుతూ ఉన్నది. ఆ రకంగా ఆ కృష్ణ పరమాత్మకు అనుగ్రహాన్ని పొందాడు ఆయన. అప్పుడు ఎప్పుడు ఆ సందర్భంలో దుర్యోధుడి కళ్ళు కొట్టింది. ఎందుకు కొట్టిందో మనం చూద్దాం. జై శ్రీరామ్.